హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు వీడియో ఛానల్ సిల్వర్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐపటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వీడియోలో సేవింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందర నిన్న ఏదైతే ట్రయాంగిల్ విషయం జరిగిందో తనుజ పైన, దాని గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను నిన్న మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చేసి నిన్న ఎపిసోడ్లో తనుజకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కోటింగ్ పడింది. అంత పెద్ద తప్పు చేసిందా బ్రో తనుజ హాఫ్ అన్ అవర్ వరకు కోటింగ్ పడింది అంటే ఖచ్చితంగా తనుజకి కోటింగ్ ఇవ్వాలి, లేకుంటే వీళ్ళది తప్పు అయిపోతుంది. వీళ్ళు ఏదైతే ట్రయాంగిల్ సరిగ్గా చెక్కకుండా లోపలికి పంపించేశారో, ఇప్పుడు దాన్ని ట్రయాంగిల్ అని వీళ్ళు ఒప్పించుకోకపోతే వీళ్ళది తప్పు అయిపోతుంది. అందుకే బలవంతం చేసైనా దాన్ని ట్రయాంగిలే అని ఒప్పించాలి. ఇక్కడ తనుజ ఏం చేసిందంటే ఫస్ట్ క్వశ్చన్ రేజ్ చేసింది. ఏంటి, 3 ఒకే సైజులో ఉండాలి, కానీ అక్కడ ఇంకోటి వేరే సైజులో ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా ఏదైనా ట్రయాంగిల్ ఉంటుంది అని వచ్చి వెతకడానికి వచ్చింది. ఎలాగో బర్నీ గారికి సపోర్ట్ చేస్తుంది కదా, ఒక డౌట్ మీద ఇంకా హెల్ప్ అవుతుంది అని వెతుకుతున్నప్పుడు ఇక్కడ బర్నీ గారు వెళ్ళి ఆ ట్రయాంగిల్ చూశారు. ఒకటైతే బంప్ వచ్చింది. ఎవరైతే కార్పెంటర్ చెక్కాడో భలే చెక్కాడు. ఇంకోటి సర్కిల్లో కూడా ఒక బక్కు బట్టి ఇచ్చాడు. మనకు కూడా ఎవరన్నా టీచరు ట్రయాంగిల్ గీసుకొని రా అంటే అప్పుడు గీసేటప్పుడు చెయ్యి కొంచెం పక్కకు పోయి ఆ ట్రయాంగిల్ కొంచెం షేప్ మారి ఎత్తుకొని పోయి, మేడం గీసేటప్పుడు కొంచెం చెయ్యి పక్కకు వెళ్ళిపోయింది మేడం, దీనే ట్రయాంగిల్ అనుకో మేడం అంటే 4 చెంపలకి ఇస్తుంది. నాగార్జున గారు అదే చెప్పారు, ఇది ట్రయాంగిలే ఒప్పుకోండి అని. అలా ఉంది. ఇంకా ఆ తర్వాత బన్నీ గారు ఆ ట్రయాంగిల్ అయితే చూశారు. చూసిన తర్వాతే గొడవ పెద్దదైంది. ఆ గొడవ పెద్దదైంది. ఆ తర్వాత అందులో ఇంకో గొడవ వచ్చింది. అదేంటి, కళ్యాణ్ క్యాప్టెన్సీ. ఇప్పుడు 2 బిగ్ బాస్కి సంబంధించినవే. ఒకటి వచ్చేసి వీళ్ళు ట్రయాంగిల్ సరిగ్గా చెక్కి లోపలికి పంపించలేదు. ఇంకోటి వచ్చేసి ఆ క్యాప్టెన్సీలో కళ్యాణ్ తప్పు చేయలేదు అని ఏదో తప్పు చేసినట్టు తనుజకి కన్ఫెషన్లో వీడియో చూపించి దీన్ని సరిగ్గా యూజ్ చేసుకోమ్మా అంటే తనుజ ఏమి యూజ్ చేసుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు తనుజాని తిట్టితేనే మనము కరెక్ట్, లేకుంటే మన మీద ఎక్కడ వస్తుందో అని నిన్న తనుజాని తగులుకున్నారంతే. ఇంకేం లేదు అక్కడ. తనుజ అయితే ఏ తప్పు చేయలేదు. దానికి డౌట్ ఉండింది, వచ్చి క్వశ్చన్ రేజ్ చేసింది. క్వశ్చనే రేజ్ చేయకూడదు, నువ్వు ఎలా అట్లా అంటావు, విన్న డిక్లరేషన్ చేసిన తర్వాత నువ్వెందుకు చెప్తావు అంటే అక్కడ బిగ్ బాస్ ఇంకా అడగలేదు, సంజన గారు చెప్పారు. బిగ్ బాస్ అడిగేంతవరకు టైం ఉంది కాబట్టి ఒకసారి చూసింది, అదేమన్నా హెల్ప్ అవుతుందేమో అని. అది కుదరలేదు. నువ్వు క్వశ్చనే రేజ్ చేయకూడదు, అదే ఎలా అడుగుతావు అంటే ఇక్కడ బిగ్ బాస్ టీం తప్పు ఉంది, తనుజాని తప్పు పట్టాలని చూశారంతే. కానీ నిన్నటి ఎపిసోడ్ ఏదైతే ఉందో అది తనుజకి ఫుల్ పాజిటివ్ అయింది. ఇంకొచ్చేసి అక్కడ వీళ్ళు ఈ గొడవను పెద్ద చేయకపోతే ఇంకా అది క్యాప్టెన్సీది తీవాలి. ఇక్కడ బిగ్ బాస్ టీమ్దే తప్పు ఉంది. ఆ క్యాప్టెన్సీలో ఏది తప్పు జరగలేదు. వీళ్ళేదో కళ్యాణ్ తప్పు చేసి కెప్టెన్ అయ్యాడని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అది దానికి చర్చ తీసుకొని వస్తే మళ్ళీ బొక్క పడుతుంది. అందుకే ఎందుకు లేని ఒక హాఫ్ అన్ అవర్ వరకు తనుజానే లాగారు ఫుల్ నెగిటివ్ చేస్తూ. ఇంకా ఆ తర్వాత తనుజాని సుమన్ శెట్టి అని ఎందుకు తీసుకున్నామంటే ఇంకా గెలిచేకి ఎక్కువ ఎవరికి ఛాన్స్ ఉంటుందో వాళ్ళనే తీసుకుంటారు. సుమన్ శెట్టి అని ఎందుకు తీసుకున్నావు, వేరే వాళ్ళని తీసుకొచ్చాడంటే ఆవిడ ఇష్టం, అది ఆవిడకి ఏం, మీరు ఎవరిని తీసుకోవాలో చెప్తారా. ఇంకొచ్చేసి ఆ తర్వాత సేవింగ్ ఆర్డర్లో ఫస్ట్ సేవ్ అయింది వచ్చేసి తనుజ అయితే సేవ్ అయింది. సెకండ్ వచ్చేసి డేమన్ అయితే అయ్యాడు. థర్డ్ వచ్చేసి బర్నీ గారు అయితే సేవ్ అయ్యారు. ఫోర్త్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న. ఇంకా ఎలిమినేషన్ రౌండ్లో సంజన గారు, రీతు ఇద్దరు ఉన్నారు. రీతు అయితే ఎలిమినేట్ అయింది.